హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చూద్దాం రండి. మన కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి వస్తే, మన కంపెనీ అంటే మెడ్జిల్లా అనే కంపెనీ మే 2025లో తెలంగాణలోని హనుమకొండలో స్టార్ట్ అయిందండి. మన కంపెనీ యొక్క సిఎండి గారు మిస్టర్ వడ్డేపల్లి అశోక్ కుమార్ గారు. ఈయన వచ్చేసి స్నేహశీలి, మృదు స్వభావి, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వం గలవాడు. అలాంటి వ్యక్తి మన కంపెనీకి సీఎంగా ఉండడం మనమంతా అదృష్టంగా భావించాలి. ఈయనకు 30 సంవత్సరాలకు పైగా ఫార్మా సెక్టార్లో అనుభవం ఉంది. అలాగే 16 సంవత్సరాలకు పైగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఫార్మా రంగానికి చెందిన కంపెనీ కాబట్టి మనకి డ్రగ్ లైసెన్స్ అవసరం ఉంటాయి. సో అన్ని రకాల డ్రగ్ లైసెన్స్ మన కంపెనీ తీసుకోవడం జరిగిందండి. అలాగే మన కంపెనీకి ఎంసీఏ సర్టిఫికేట్ కూడా ఉంది. ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటారు. ఇది ఇండియాలో మనం ఎక్కడైనా బిజినెస్ చేసుకునే దానికి ఒక లైసెన్స్ లాంటిది, గవర్నమెంట్ నుంచి మనకు లైసెన్స్ ఇచ్చే ఒక లైసెన్స్ లాంటిది. అలాగే మనం ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనుకోవచ్చు. ఇక మిగతా లీగాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి సార్. పాన్ ఉంది, ట్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో లీగాలిటీస్ పరంగా మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అదుర్దా పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. అన్ని కంపెనీ చూసుకుంటుంది. మనం కేవలం బిజినెస్ మాత్రమే చేయాల్సి ఉంటుందండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కరికి హెల్త్ కావాలండి. అంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అలాగే వెల్త్ కూడా కావాలి, అంటే నిరంతర సంపాదన కావాలి. ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్ని కలగలిపితే ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. ఈ రెండింటిని అంటే హెల్త్ని, వెల్త్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి కంపెనీ మన మెడ్జిల్లా కంపెనీ. అలాంటి ఎక్సలెంట్ కంపెనీలో మనమందరం ఉన్నందుకు మనమంతా కంపెనీకి కృతజ్ఞతలు చెప్పాలండి. ఇక మనము నిరంతర సంపాదన కోసం వస్తే, అంటే డబ్బు గురించి మాట్లాడాల్సి వస్తే, చూడండి ఫ్రెండ్స్, మానవ జీవితంలో డబ్బు ఎంత మనకు ప్రాముఖ్యత వహిస్తూ ఉందంటే, ఇప్పుడు ఒక మనిషి తన తల్లి కడుపులోంచి బయటకు వచ్చేదానికి, అంటే జన్మించడానికి అతనికి తన తల్లి ఏం చేస్తుందంటే, పిల్లోడు బాగా పుట్టాలని చెప్పేసి ప్రతి నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటుంది. దానికి డబ్బే కావాలి. అలాగే ప్రోటీన్స్తో కూడుకున్న ఆహారం తింటుంది, దానికి కూడా డబ్బే కావాలి. పిల్లోడు డెలివరీ అప్పుడు కూడా డబ్బే అవసరం వస్తుంది. పిల్లోడు పుట్టిన తర్వాత అతన్ని పెంచేదానికి కూడా డబ్బే అవసరం వస్తుంది. అతని తిండికి, బట్టకు, ప్రతి దానికి డబ్బే అవసరం వస్తుంది. అతని స్కూల్లో చేర్పించి చదువు చెప్పించాలంటే మళ్ళీ డబ్బే అవసరం వస్తుంది. అతను స్టడీస్ అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం కానీ, ఒక వ్యాపారం కానీ, ఒక వ్యవసాయం కానీ చేయాలంటే మళ్ళీ డబ్బే అవసరం వస్తుంది. సో అతనికి మళ్ళీ పెళ్లి కావాలంటే డబ్బే అవసరం వస్తుంది. పిల్లలు పుట్టాలంటే మళ్ళీ డబ్బే అవసరం వస్తుంది. అతను ఒక కారు కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఒక సినిమాలు, ఒక షికార్లు, ఏదైనా ప్రతిదానికి కూడా డబ్బు అవసరమే వస్తుంది. తర్వాత అతను రిటైర్డ్ అయ్యే స్థానానికి అతను చాలా జబ్బులతో కూడుకొని అతను రిటైర్డ్ అవ్వడం జరుగుతుంది. ఈ జబ్బులన్నీ మెయింటైన్ చేయాలన్నా, లేకుంటే ఈ జబ్బులు నయం కావాలన్నా మళ్ళీ డబ్బే కావాలి. ఒకానొక స్టేజ్లో చనిపోవడం జరుగుతుంది. చనిపోయినప్పుడు అతని పాతి పెట్టాలంటే డబ్బే కావాలి. పాతి పెట్టిన తర్వాత చిన్న కర్మ, పెద్ద కర్మ, సంవత్సరీకాలు చేయాలంటే మళ్ళీ డబ్బే అవసరం వస్తుంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మానవుడు పుట్టక ముందు నుంచి డబ్బుతోనే పుడుతున్నాడు. మానవుడు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ డబ్బు అవసరం వస్తుంది. అంటే ఇంత డబ్బు ఒక మానవుడి జీవితంలో ప్రాముఖ్యత వహిస్తుంది. కాబట్టి అలాంటి డబ్బుని మనం ఎంత సంపాదించాలి, నెలకి ఎంత సంపాదిస్తే మన ఫ్యామిలీ బాగా ఉంటుంది అనేది ఒక చిన్న సర్వే ద్వారా చెప్తానండి మీకు. సో ఈ సర్వే అనేది ఇండియన్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చేసిన సర్వే అండి. ఇది నేను చేసిన సర్వే కాదు, అంటే భారత ఆర్థిక శాస్త్ర నిపుణులు చేసిన సర్వే. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1920లో అంట ఒక ఫ్యామిలీ ఒక నెలంతా బాగా గడపాలంటే ₹1 అవసరం వచ్చిందంట. అంటే అప్పుడు వస్తు మార్పిడి ఎక్కువ ఉన్నాయి, డబ్బుకు అంత ప్రాముఖ్యత లేదు. అప్పుడు ₹1 అవసరం వచ్చింది. అలాగే 1940కి వచ్చారు, అక్కడ ₹10 అవసరం వచ్చింది. 1960కి వచ్చారు, ఒక ఫ్యామిలీ ఒక నెలంతా బాగా జీవనం సాగించాలంటే ₹100 అవసరం వచ్చాయి. 1980కి వచ్చారండి, అక్కడ ₹1000 అవసరం వచ్చాయి. 2000కి వచ్చారు, 2000లో వచ్చేసి మనకి ఒక ఫ్యామిలీ ఒక నెలంతా జాగ్రత్తగా అంటే జీవనం సాగించాలంటే 10,000 అవసరం వచ్చాయండి. 2020కి వచ్చారు, 2020లో ఒక ఫ్యామిలీ ఒక నెలంతా సంతోషంగా గడపాలంటే ₹1,00,000 అవసరం వస్తున్నాయండి. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, అంటే ఆల్రెడీ 5 years గడిచిపోయాయి. 6వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. సో ఎంతమంది నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు అంటే మనం వేలలో లెక్క పెట్టచ్చండి. చాలా తక్కువ మంది మనకు నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో నెలకు ₹1,00,000 పైగా సంపాదించాలంటే మనకు ఏదైనా ఒక ప్లాట్ఫారం ఉందంటే ఉందండి. దాని పేరే మెడ్జిల్లా జెనరిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
ఖచ్చితంగా మీరు ఈ కాన్సెప్ట్ పూర్తిగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వింటే మీరే చెప్తారండి నెలకు 1,00,000 కాదు ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అనేసి. కాబట్టి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. సార్, ఇలాంటి అద్భుతమైన కంపెనీలోకి మనం ఎంటర్ కావాలంటే ఏం చేయాలంటే 18+ ఇయర్స్ ఉన్న ఎవరైనా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఒక ఐడి నెంబర్ వస్తుందండి. ఐడి నెంబర్ని మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్టివేషన్ ఎట్లా అంటే ఒక $30 USDTతో అంటే $30తో మనం యాక్టివేట్ చేసుకోవాలి. సార్, మీరు ఇండియన్ కరెన్సీలో చెప్పండి అంటే 2,700 అండి. మన ఇండియన్ కరెన్సీలో 2,700తో మనం ఒక ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న వెంటనే ఏమొస్తుంది అంటే మనకు 2,700కు మనం ఇక్కడ మెడిసిన్ తీసుకోవచ్చండి. ఆ మెడిసిన్ ఏంటంటే మెడ్జిల్లా జెనరిక్ మెడికల్ స్టోర్స్లో ఏ మెడిసిన్స్ అయితే ఉన్నాయో అవే తీసుకోవచ్చు. మన కంపెనీకి ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేవండి. బయట ఏదైతే జెనరిక్ మెడికల్ స్టోర్లో మెడిసిన్స్ ఉన్నాయో అవే మెడిసిన్స్ ఇక్కడ ఉంటాయి. వాటితో పాటు సోప్స్ ఉంటాయి, పేస్ట్ ఉంటుంది, బ్రషెస్ ఉంటాయి, డెటాల్ ఉంటుంది, సేవింగ్ కిట్ ఉంటుంది, ఇనో ప్యాకెట్స్ ఉంటాయి, విక్స్ ఉంటుంది, అమృతాంజన్ ఉంటుంది, జడ్డు మాము, మూవు, ఇలా చాలా 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 ఉంటాయి సార్. టోటల్ 5,000 పైన 5,000 పైన ప్రొడక్ట్స్ మనకు ఉంటాయండి. వాటిలో మనకు ఏవైతే ఇష్టమో 2,700కు అవి తీసుకోవచ్చు. ఒకేసారిగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. దపదపాలుగా అంటే ఒకసారి 500, ఒకసారి 200, ఒకసారి 300 మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. 2,700 పైన మీకు ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ లయబిలిటీ లేదండి. అంటే మనం పెట్టిన డబ్బులకి మన కంపెనీ ప్రోడక్ట్ ఇచ్చేసింది. ఇక నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తుందండి. ఆ ఆపర్చునిటీ పేరే బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఒక వ్యాపార అవకాశం, గొప్ప వ్యాపార అవకాశం కల్పిస్తూ ఉంది. అది ఎలా ఉంటుంది అనేది చెప్తాను సార్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బిజినెస్ ఆపర్చునిటీలో నో బాస్ అండి. బాస్ అనే వాళ్ళే మనకి ఎవరు ఉండరు. మనమే బాస్. ఇక్కడ మనకు అప్లైన్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు మనకు సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, మనకు సర్వీస్ ఇస్తారండి. అలాగే మన లైఫ్ లైన్ లీడర్స్ ఉంటారు. లైఫ్ లైనర్స్ అంటే వాళ్ళకు మనం సలహాలు ఇవ్వాలి. వాళ్ళు ఎంతైతే సంపాదించుకుంటారో వాటి మీద మనకు ఎక్కువ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో మనము మన అప్లైన్ లీడర్స్ని, లైఫ్ లైనర్స్ని ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకుని పోయే బిజినెస్ కాబట్టి దీంట్లో బాస్ అనే వాళ్ళే ఎవరు ఉండరు సార్. అదేవిధంగా నో రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే దీంట్లో నో ఇన్వెస్ట్మెంట్ అనేది లేదండి. ఎందుకంటే మనం పెట్టిన డబ్బులకి అంటే మనం ఏదైతే యాక్టివేట్ చేసుకున్నామో ఐడికి మనకు అప్పుడే ప్రొడక్ట్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదండి. అలాగే టైం ఫ్రీడమ్ ఉంటుందండి. టైం అంటే ఒక బిజినెస్ చేయాలన్నా లేకుంటే ఒక జాబ్ చేయాలన్నా ఖచ్చితంగా టైం టు టైం మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దీంట్లో అలాంటి అవసరమే లేదండి. మనం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఇది పార్ట్ టైం చేసుకోవచ్చు అండి, ఫుల్ టైం చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు కంపెనీ కల్పిస్తూ ఉంది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందండి. ఫైనాన్స్ ఫ్రీడమ్ అంటే ఒక కంపెనీలు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు, MLM కంపెనీలు చాలా ఉన్నాయి మార్కెట్లో. ఆ కంపెనీల్లో 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటాయి కంపెనీలు. ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఎక్సలెంట్గా ఉంటుందండి. అలాగే కొన్ని కంపెనీల్లో ప్రొడక్ట్ కూడా బాగుంటుంది. కానీ ప్లాన్లో దమ్ము ఉండదు సార్. ఎప్పుడైతే ప్లాన్లో దమ్ము లేదో అప్పుడు మనకు ఇన్కమ్ రాదు. ఇన్కమ్ ఎప్పుడైతే మనకు రాదో అప్పుడు మన ఫ్యామిలీ బాగుండదు. మన ఫ్యామిలీ ఎప్పుడైతే బాగుండదో అప్పుడు మనం బాగుండం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కంపెనీలో మెడ్జిల్లా అనే కంపెనీలో ఖచ్చితంగా మీరు ఒక 6 months నుంచి 1 year మాతో కలిసి జర్నీ చేస్తే ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు. సో ఈ బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత ఆ మాట మీరే చెప్తారండి. అదేవిధంగా మనకు హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అంటే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది. నెక్స్ట్ అంటే అయితే ఈ కంపెనీ మనకు ఎన్ని రకాల ఇన్కమ్స్ ఇస్తూ ఉందంటే 6 రకాల ఇన్కమ్స్ ఇస్తూ ఉందండి. 1 స్పాన్సర్ బోనస్, 2 బూస్టర్ బోనస్, 3 మ్యాచింగ్ బోనస్, 4 స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, 5 ర్యాంక్ బోనస్, 6 బోనంజా బోనస్ సార్. వీటి గురించి క్లియర్గా, నీట్గా, క్లుప్తంగా చెప్తానండి. 1 సార్ స్పాన్సర్ బోనస్. స్పాన్సర్ బోనస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైతే మన ఐడిని యాక్టివేట్ చేసుకున్నామో అప్పుడు మన ఫ్రెండ్ని ఒక అతన్ని స్పాన్సర్ చేయొచ్చు, అంటే రెఫర్ చేయొచ్చు, అంటే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అతన్ని ఎప్పుడైతే మనం రెఫర్ చేసినామో రెఫరల్ ఇన్కమ్ అంటే స్పాన్సర్ ఇన్కమ్ లాగా మనకు 5% వస్తుందండి. అంటే 2,700లో 5% అంటే ₹135 రావడం జరుగుతుందండి. ఇలాగా అన్లిమిటెడ్ డైరెక్ట్గా మనం చేసుకోవచ్చండి. ఎంతమందిని మనము డైరెక్ట్గా చేస్తామో అన్ని ₹135 ఒక్కసారిగా ఇచ్చేస్తుంది. దీన్ని స్పాన్సర్ బోనస్ అంటారు సార్. నెక్స్ట్ బూస్టర్ బోనస్ అండి. బూస్టర్ బోనస్ మనకి ఏ విధంగా ఇస్తారంటే కంపెనీ వాళ్ళు మనం ఇద్దరిని డైరెక్ట్గా మనం రెఫర్ చేస్తే ఇద్దరిని మనం ఒక బూస్టర్ అంటారండి. ప్రతి ఇద్దరిని ఒక బూస్టర్ అంటారు. సో ఈ బూస్టర్కి మనకు ₹135 ఇస్తారు సార్. ఇది 120 వారాలు ఇస్తారు. 135 × 120 వీక్స్ అంటే దగ్గర 16,200 అవుతుందండి. అంటే ఇంకా టీం అక్కడ ఆగిపోయినా సరే మనకు వారం ₹135 మనకు వస్తానే ఉంటుంది. ఇక్కడ వారం నేను తీసుకోలేనండి, 120 వారాలు నేను వెయిట్ చేయలేను, నాకు ఒకటేసారి ఇవ్వండి సార్ 16,200 అంటే అలాగా కూడా కంపెనీ ఇస్తూ ఉందండి. అయితే డబ్బు రూపంలో కాకుండా ఇక్కడ మెడిసిన్ తీసుకోవచ్చు మీరు ఆన్ MRPకి. సో అట్లాగా ఒకసారి తీసుకునే అవకాశం కూడా కంపెనీ కల్పిస్తూ ఉంది.
ఒకవేళ మీరు నలుగురిని డైరెక్ట్గా మీరు స్పాన్సర్ చేయగలిగితే 270 రూపాయలు వస్తుందండి. అలాగా 120 వారాలు వస్తుందండి. అంటే 32,400 అవుతుంది సార్. ఒకవేళ 10 మందిని మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేయగలిగితే 5 బూస్టర్లు వస్తాయండి. 5 బూస్టర్లు అంటే 5 ఇంటూ 135 రూపాయలు అంటే 675 రూపాయలు వస్తుందండి. 675 రూపాయలు ఇంటూ 120 వీక్స్ అంటే 81,000 మీకు రావడం జరుగుతుందండి. ప్రతి వారం 675 రూపాయలు అలా వస్తుంది. ఒక అతనికి బాగా సర్కిల్ ఉందనుకుందాం, 100 మందిని డైరెక్ట్గా ఇతను స్పాన్సర్ చేశాడు అనుకుందాం సార్. అప్పుడు 50 బూస్టర్లు వస్తాయండి. 50 బూస్టర్లు అంటే 50 ఇంటూ 135 రూపాయలు అంటే 6,750 రూపాయలు వస్తుందండి ప్రతి వారము. ఇంటూ 120 వీక్స్ 120 వారాలు వస్తాయి సార్. అంటే 8,10,000 రావడం జరుగుతుంది. సో ఇది ఎక్సలెంట్ అయిన బిజినెస్ సార్. ఇది చాలా ఎక్సలెంట్ అయిన ఆపర్చునిటీ, ఎక్సలెంట్ అయిన బోనస్ అండి, బూస్టర్ బోనస్ అనేది. తర్వాత మూడోది సార్ మ్యాచింగ్ బోనస్ అంటారు. ఈ మ్యాచింగ్ బోనస్ అంటే మనది బైనరీ ప్లాన్ సార్. బైనరీ ప్లాన్ అంటే లెఫ్ట్ రైట్ అని ఉంటుంది. లెఫ్ట్లో మనము ఏ అనే వ్యక్తిని స్పాన్సర్ చేసామనుకుందాం కాసేపు, అలాగే రైట్లో బి అనే వ్యక్తిని స్పాన్సర్ చేసామనుకుందాం. ఏబి మ్యాచింగ్ అయినందుకు మనకు మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తారండి. దీన్ని ఇంగ్లీష్లో పెయిర్ ఇన్కమ్ అంటారు, తెలుగులో జత అంటాము, హిందీలో జోడీ ఇన్కమ్ అంటాము. సో ఈ జత ఫస్ట్ మనకు ఒక జత అయినందుకు కంపెనీ 270 రూపాయలు ఇస్తుందండి ఒక జతకి. సో ఇది మన ద్వారా కానీ నెక్స్ట్ మన టీం ద్వారా కానీ ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఏ ద్వారా వచ్చినా బి ద్వారా వచ్చినా మీకు మ్యాచింగ్ అయితే చాలు, జత అయితే చాలు. మనకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రతి జతకి మీకు 270 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగా ఒకటో పేరు నుంచి 250 పేర్స్ వరకు మీకు 270 రూపాయలు ఇస్తారండి. ఎప్పుడైతే మీరు 250 పేర్లో మీరు అడుగు పెట్టారో అక్కడి నుంచి మీకు 2,500 పేర్స్ వరకు 15% అంటే 405 రూపాయలు ప్రతి జతకి రావడం జరుగుతుందండి. అలాగే ఎప్పుడైతే 2,500 పేర్స్ దాటిపోయినాయో అంటే 2,500 ఒక్క పేరు నుంచి ఇంకా అన్లిమిటెడ్ వరకు మనకు 20% ఇవ్వడం జరుగుతుంది. అంటే 540 రూపాయలు ప్రతి జతకి మీకు రావడం జరుగుతుందండి. ఇది ఒక ఎక్సలెంట్ అయిన ఇన్కమ్ అనుకోవచ్చు. నెక్స్ట్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ సార్ నాలుగోది అంటే ఎస్ఎంబి అంటారు. సో దీంట్లో మనకు మన డైరెక్ట్గా ఎంతమందిని మనం స్పాన్సర్ చేశామో వాళ్ళు తీసుకుంటే ఇన్కంలో నుంచి మనకు 10% ఇస్తారండి. దీన్ని క్లియర్గా చెప్తానండి. మీరు ఒక 10 మందిని డైరెక్ట్గా స్పాన్సర్ చేశారు అనుకుందాం సార్. 10 మంది రోజుకు మ్యాచింగ్ బోనస్ 100 రూపాయలు తీసుకుంటున్నారు, 1000 రూపాయలు తీసుకుంటున్నారు అనుకుందాం. 1000 రూపాయలు అంటే 10 ఇంటూ 1000 రూపాయలు 10,000 అవుతుంది సార్. దాంట్లో మీకు 10% అంటే ప్రతిరోజు మీకు 1000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు 100 మందిని స్పాన్సర్ చేశారు అనుకుందాం సార్. ఈ 100 మంది రోజుకు ఒక్కొక్కరు 1000 రూపాయలు తీసుకుంటా ఉంటే మొత్తం 1,00,000 రూపాయలు అవుతుందండి. 1,00,000 రూపాయలు 10% అంటే మీకు 10,000 ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఇది సింగిల్ లైన్లోనే వస్తుంది సార్. మనకు మ్యాచింగ్ కావాల్సిన అవసరం లేదు. సింగిల్ లైన్లో మనం స్పాన్సర్ చేసుకున్నా కానీ వాళ్ళు తీసుకునే ఇన్కంలో నుంచి మనకు రావడం జరుగుతుంది. ర్యాంక్ బోనస్ సార్. ర్యాంక్ బోనస్ ఏ విధంగా ఇస్తారంటే మనకి ఇక్కడ 9 ర్యాంకులు ఉంటాయి సార్. స్టార్లు అంటారు, 9 స్టార్ అంటారు. ఈ 9 స్టార్స్ ఎలా ఇస్తారంటే మనకు 100 పేర్స్ అంటే లెఫ్ట్ ఒక 100 ఐడీలు, రైట్ ఒక 100 ఐడీలు మన ద్వారా కానీ మన టీం ద్వారా కానీ ఎప్పుడైతే అచీవ్ అవుతామో అప్పుడు మనల్ని 1 స్టార్ అంటారు సార్. దీంట్లో 1% బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు 50,000 వరకు ఇస్తారు సార్. ఇది ఎలాగిస్తారంటే టోటల్ కంపెనీ యొక్క 1 మంత్లో బిజినెస్ ఎంతైతే జరిగిందో ఆ బిజినెస్లో నుంచి 1% బేస్ ప్రైస్ మీద 1% ఇస్తారు. మీలాగా ఎంతమంది అయితే ఇక్కడ 100 పేర్స్ అచీవ్ అయినారో వాళ్ళందరికీ ఈక్వల్గా పంచుతుంది. ప్రతి ఒక్కరికి 50,000 వరకు మనకి ఇస్తారండి. ఇది నెల ఒక శాలరీ లాగా మనకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది సార్. అలాగే ఎప్పుడైతే 200 పేర్స్ నెక్స్ట్ మనం కంప్లీట్ చేసుకుంటామో అప్పుడు మనల్ని 2 స్టార్ అంటారు. అక్కడ 1.5% ఇస్తారు, 1,00,000 రూపాయల వరకు ఇస్తారండి. నెక్స్ట్ 300 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మనల్ని 3 స్టార్ అంటారు. అక్కడ 2% ఇస్తారండి, 2 lakhs వరకు ఇస్తారు. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే 400 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనల్ని 4 స్టార్ అంటారు. అక్కడ 2.5% మనకు 4 lakhs వరకు ఇస్తారండి. నెక్స్ట్ 500 పేర్స్ అంటే జతలు కంప్లీట్ చేసుకున్నామో అప్పుడు మనల్ని 5 స్టార్ అంటారు. అక్కడ 3% ఇవ్వడం జరుగుతుంది, 8 lakhs వరకు ఇస్తారండి. నెక్స్ట్ 1000 పేర్స్ కంప్లీట్ చేసుకునే వెంటనే అక్కడ మనకు 6 స్టార్ అంటారు. అక్కడ 2.5% రావడం జరుగుతుంది, 16 లక్షల వరకు ఇస్తారండి. నెక్స్ట్ 2,500 మనం కంప్లీట్ చేసుకునే వెంటనే అక్కడ మనం 7 స్టార్ అంటారండి. అక్కడ 2% రావడం జరుగుతుంది ప్రతి నెల కంపెనీ యొక్క బిజినెస్లో నుంచి. సో ఇది 32 లక్షల వరకు ఇస్తారండి. అలాగే నెక్స్ట్ 5,000 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో అక్కడ మనకి 8th స్టార్ అంటారు. 8వ స్టార్ కంప్లీట్ అయిన వెంటనే మనకు 1.5% టోటల్ కంపెనీ యొక్క బిజినెస్లో నుంచి నెలకు జరిగే బిజినెస్లో నుంచి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది 64 lakhs వరకు ఇస్తారండి. అలాగే నెక్స్ట్ 10,000 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మనల్ని 9 స్టార్ అంటారండి. ఈ 9 స్టార్ అయిన వెంటనే మనకు టోటల్ కంపెనీ యొక్క 1 మంత్లో బిజినెస్ ఎంత జరిగిందో దాంట్లో నుంచి 1% ఆన్ బేస్ ప్రైస్ పైన
మనలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ నెల పంచుతుంది సార్. ఇది శాలరీ లాగా వస్తుంది. ఇది 1,28,00,000 వరకు వస్తుంది సార్. టోటల్ మనకు ఈ ర్యాంక్ బోనస్ చూసుకుంటే 2,55,50,000 వస్తుంది సార్. ఇది ఎక్సలెంట్. అన్ని ర్యాంకులు మనం అచీవ్ అయితే ఇంత అమౌంట్ తీసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తూ ఉందండి. ఇక బొనంజా బోనస్ సార్. బొనంజా బోనస్ ఎలా ఇస్తారంటే మనకు 10 పేర్స్ కంప్లీట్ కావాలండి. అంటే లెఫ్ట్ ఒక 10 ఐడీలు, రైట్ ఒక 10 ఐడీలు. ఇది టైం పీరియడ్ లేదండి. మన ద్వారా కానీ మన ఇండైరెక్ట్గా కానీ మన టీం ద్వారా కానీ వచ్చినా సరిపోతుంది. ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకి బ్యాగ్ ఇస్తారండి, 500 రూపీస్ వర్త్ ఆఫ్. నెక్స్ట్ 25 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే అడ్వాన్స్ మెడిసిన్ కూపన్ కింద ఒక 1000 రూపీస్ వాల్యూ చేసి మెడిసిన్ కూపన్ ఇస్తారండి. అలాగే నెక్స్ట్ 75 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకొక మెడిసిన్ కూపన్ 3000 వాల్యూ ఆఫ్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ 150 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకొక మెడిసిన్ కూపన్ ఇస్తారండి 5000. ఈ మెడిసిన్ కూపన్కి మనం మెడిసిన్ తీసుకోవాలి, ఎప్పుడైనా తీసుకోవచ్చండి. మనము ఈ అవకాశం కంపెనీ మనకు కల్పిస్తూ ఉంది. అలాగే నెక్స్ట్ 300 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఒక 10,000 వాల్యూ చేసి ఫోన్ ఇస్తారండి. అలాగే నెక్స్ట్ 500 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే 25,000 వాల్యూ చేసి ల్యాప్టాప్ ఇస్తారండి. అలాగే నెక్స్ట్ 700 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకు 50,000 వాల్యూ చేసి ఎలక్ట్రికల్ బైక్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ 1000 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే బుల్లెట్ బైక్ అడ్వాన్స్గా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 1500 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే 1.5 lakhs సిల్వర్ ఇస్తారండి. అలాగే నెక్స్ట్ 2500 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకు 2 lakhs వర్త్ ఆఫ్ గోల్డ్ ఇస్తారండి. అలాగే నెక్స్ట్ 5000 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకు ఒక ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది, 2.5 lakhs వాల్యూ ఆఫ్. అదేవిధంగా నెక్స్ట్ 10,000 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకు కార్ అడ్వాన్స్ కింద మనకు 5 lakhs మనకు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఇది మనకు 6th ర్యాంక్ బొనంజా బోనస్ గురించి. సో ఇది ఎక్సలెంట్ అని ఇన్కమ్ అండి. మనకు ఎంకరేజ్మెంట్ చేసేదానికి ఇవన్నీ పెట్టడం జరిగింది. సో ఇది ఎక్సలెంట్ అని ఇన్కమ్ అండి. మనకు ఎంకరేజ్మెంట్ చేసేదానికి ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇలా 6 రకాల ఇన్కమ్స్ మన కంపెనీ కల్పిస్తూ ఉందండి. ఇక టర్మ్స్ అండ్ కండిషన్కి వస్తే రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది, ఇంతకుముందే చెప్పాను మీకు. అదేవిధంగా యాక్టివేషన్కు మనకు $30 కావాలి, అంటే INRలో 2,700 డబ్బులు కావాలండి. అప్గ్రేడ్ చేసుకోవచ్చు మన ఐడిని. అదేవిధంగా మల్టిపుల్ ఆఫ్ ఐడీస్ ఎన్నైనా వేసుకోవచ్చు అండి. అలాగే మనకు ఇక్కడ విత్డ్రా చేసుకోవాలా అమౌంట్ అంటే INRలో అంటే ఇండియన్ కరెన్సీలో ప్రతి ట్యూస్డే ప్రతి వారం మనకు మంగళవారం విత్డ్రా చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తూ ఉంది. లేదు సార్ నేను రోజు తీసుకోవాలి అమౌంట్ అంటే ఇక్కడ మనం స్పాట్లో పేమెంట్ తీసుకోవచ్చు, USDTలో అంటే మనకు డాలర్స్లో తీసుకోవచ్చు, ఏ రోజుకి ఆ రోజు తీసుకోవచ్చు అండి. అలాగే అమౌంట్ ఖచ్చితంగా ఒకసారి మనం ఐడిని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మెడిసినే ఖచ్చితంగా కొనాలండి. మనకు నాన్ రీఫండబుల్ 2,700 డబ్బులు వెనక్కి అంటే రాదండి. అదేవిధంగా TDS కంపెనీ 5% కట్ చేస్తుంది, 5% అడ్మిన్ ఛార్జెస్ తీసుకుంటుంది. టోటల్ 10% మనకు రావాల్సిన ఇన్కంలో నుంచి డిడక్ట్ అయిన తర్వాతనే మన అకౌంట్లో పడడం జరుగుతుంది సార్. అదేవిధంగా రీపర్చేజ్ ఇన్కమ్ అనేది కూడా కంపెనీలో ఉంది. ఇది ఫ్యూచర్లో పెట్టబడుతున్నారు, తర్వాత దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందామండి. ఇక ఇదండి కంపెనీ యొక్క పూర్తి ప్లాన్ గురించి. ఇక్కడ డిసిజన్ మీరే తీసుకోవాలండి. ఈ కంపెనీలో ఈ ప్లాన్లో హెల్తీ లైఫ్ ఉంటుంది, అంటే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే మనం ఒక 6 months నుంచి 1 year, మళ్ళీ చెప్తున్నాను, ఒక 6 months నుంచి 1 year మన కంపెనీలో మాతో పాటు కలిసి జర్నీ చేస్తే ఖచ్చితంగా మనం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బయటపడవచ్చు, మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు అండి. అలాగే వరల్డ్ టూర్ ఉంటుందండి, అంటే ప్రపంచం మొత్తం మనం చుట్టుకొని రావచ్చు. ఆల్రెడీ గోవాకు పోయి వచ్చారు, నెక్స్ట్ బ్యాంకాక్ ట్రిప్ ఉంది, ఇంకా మనకు ట్రిప్పులు రాబోతున్నాయి. సో ప్రపంచం అంతా మనం చుట్టుకొని రావచ్చు. అలాగే రికగ్నైజేషన్ ఉంటుంది, అంటే గుర్తింపు ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, మర్యాద ఉంటుంది. ఎవరైతే అచీవ్ అయినారో వాళ్ళకు సన్మానాలు, సత్కారాలు, శాలువలు ఇవన్నీ ఉంటాయి. మిమ్మల్ని కంపెనీ గౌరవిస్తుంది, మిమ్మల్ని కంపెనీ గుర్తిస్తుందండి. అలాగే హెల్పింగ్ అదర్స్, ఎప్పుడైతే మనం ఈ ప్లాన్ వేరే వాళ్ళు కూడా తీసుకొని ఫైనాన్షియల్గా మనకు సెటిల్ అవుతారని మీరు అనుకుంటారో అప్పుడు మనం చాలా ముందుకు వెళ్ళొచ్చండి. అదేవిధంగా ఓన్ బిజినెస్, ఇది నా సొంత బిజినెస్ అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి స్టేజ్లో మంచి స్థానంలో ఉంటారండి. ఆల్రెడీ మన కంపెనీలో ఉన్న వాళ్ళందరూ ఓన్గా భావించి చేసిన వాళ్ళందరూ మంచి స్థానంలో ఉన్నారు సార్. ఇది నేను ఘంటాపదంగా చెప్పగలను. అదేవిధంగా ఇక గ్రాండ్ తంబోలా గురించి సార్ ఈరోజు ఎండ్ అవుతుంది, ఒకసారి దీని గురించి మళ్ళీ చెప్తాను. గ్రాండ్ తంబోలా అనే ప్రోగ్రామ్ని మనము తిరుపతిలో చేయబోతున్నామండి. సో ఇది ఒక 1000 మెంబర్స్తో చేయబోతున్నాము. ఈ గ్రాండ్ తంబోలాకి ఎలిజిబుల్ కావాలంటే ఎలా ఉంటుంది, ఏం చేయాలంటే ఒక 10 పేర్స్ మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. 10 పేర్స్ అంటే లెఫ్ట్ ఒక 10 ఐడీలు, రైట్ ఒక 10 ఐడీలు మన ద్వారా కానీ మన టీం ద్వారా కానీ చేస్తే మనం ఎలిజిబుల్ అవుతాము. సో ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ వెల్కమ్ డ్రింక్స్ ఉంటాయండి, మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయి, మోటివేషనల్ స్టోరీస్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, తర్వాత డ్యాన్స్ ఉంటుంది, తర్వాత ఎవరైతే అచీవర్స్ ఉన్నారో వాళ్ళకు సన్మానాలు, సత్కారాలు అన్నీ ఉంటాయి. దీంతోపాటు అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, దీంతోపాటు అన్లిమిటెడ్ డ్రింక్ ఉంటుంది,
ఫన్నీ గేమ్స్ ఉంటాయి. ఎక్సలెంట్గా మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 9 PM వరకు ఎక్సలెంట్గా ఎంజాయ్మెంట్ ఉంటుందండి దీంతోపాటు కంపెనీ ఇంకొక లక్కీ డిప్ పెడతా ఉంది. ఆ లక్కీ డిప్లో ఫస్ట్ ప్రైజ్ మనకు 7.5 lakhs వర్త్ ఆఫ్ కార్ ఇస్తారండి. సో ఈ 1000 మెంబర్స్లో ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు. ఎంతమంది ఇంకా తక్కువ ఉంటే అంతమంది తొందరగా అచీవ్ అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ 20 అంటే ఆ 10 కాకుండా 20 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో అంటే మొత్తం 30 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి గోవా ట్రిప్ ఉంటుందండి. అలాగే నెక్స్ట్ 50 అంటే మొత్తం 80 ఐడీస్ లెఫ్ట్ 80 ఐడీస్ రైట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి బ్యాంకాక్ ట్రిప్ ఉంటుందండి. అలాగే నెక్స్ట్ 50 అంటే మొత్తం 130 పేర్స్ మనం చేయగలిగితే వాళ్ళకు కార్ అడ్వాన్స్ కింద 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా మా మిత్రులు ఇప్పటికీ చాలా మంది అయినారండి. దగ్గర నాకు తెలిసి ఒక 20 మెంబర్స్ పైనే అచీవ్ అయినట్టున్నారు 130 పేర్స్. సో ఇంకా కూడా కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.